హలో అండి, వెల్కమ్ టు మామాస్ కిచెన్. ఈరోజు మామాస్ కిచెన్లో వచ్చేసి ఆలు అండ్ బీన్స్ ఫ్రై చేసి చూపిస్తున్నాను. చాలా టేస్ట్ ఉంటుంది. మీరు ఆలు అండ్ బీన్స్ సపరేట్గా ఫ్రై చేసి ఉంటారు అండ్ కర్రీస్ చేసి ఉంటారు. ఇప్పుడు రెండు ఒకసారి కలిపి ఫ్రై చేయండి. సూపర్ ఉంటుంది టేస్ట్ మాత్రం. రోటీస్లోకి అదిరిపోతుంది, అలాగే రైస్లోకి కూడా బాగుంటుంది. ఎలా చేసామో చూసేయండి. నెక్స్ట్ స్టవ్ అంటించేసుకుందాం. ఒక ప్యాన్ పెడుతున్నా. ప్యాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత దీంట్లో ఒక 10 వరకు కారంగా ఉండే ఎండుమిర్చి ఇది యాడ్ చేస్తున్నా. ఒక 5-6 వెల్లుల్లి పొట్టు తీయకుండానే, అలాగే కొన్ని ధనియాలు, కొన్ని మిరియాలు, ఒక 3 లవంగాలు, అలాగే కొన్ని జీలకర్ర. వీటన్నింటినీ ఒక 2-3 నిమిషాల పాటు వేయించుదాము. ఒక్క 3-4 నిమిషాల పాటు వేయించాను నేను, సరిపోతుంది. ఇంకా తీసి పక్కన పెట్టుకుందాం. కొద్దిగా రంగు మారాయి చాలు, ఇంకా ఎక్కువ కూడా వేగాల్సిన పని లేదు. స్టవ్ ఆఫ్ చేసి ఈ చల్లారిన తర్వాత పౌడర్ చేద్దాము, మిక్సీ పట్టేద్దాం. నెక్స్ట్ మళ్ళీ స్టవ్ అంటించేసుకుందాం. ఫ్రై కోసం కడాయి ఒకటి పెట్టుకుందాం. కడాయి కొద్దిగా హీట్ అయిన తర్వాత దీంట్లో ఆయిల్ యాడ్ చేస్తున్నా. ఒక 2 స్పూన్లంతా కోకోనట్ ఆయిల్. ఇది ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత దీంట్లో కొద్దిగా శనగపప్పు, అలాగే కొన్ని మినపగుళ్ళు, అలాగే 4 ఎండుమిర్చి ముక్కలు. ఫస్ట్ వీటిని ఒక 2 నిమిషాలు వేయించుదాము. పప్పులు కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో కొంచెం జీలకర్ర, అలాగే కొన్ని ఆవాలు కలుపుకుందాం ఒకసారి. అలాగే నెక్స్ట్ దీంట్లో సన్నగా తరిగిన కొన్ని ఆనియన్ ముక్కలు, ఒక 2 నిమిషాల పాటు వేయించుదాము ఆనియన్ కూడా. ఆనియన్స్ ఒక 2 నిమిషాల పాటు వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నా. అలాగే వెంటనే దీంట్లో కట్ చేసి పెట్టుకున్న బీన్స్ ముక్కలు కలుపుకుందాం. ఒక 2-3 నిమిషాల పాటు ఫస్ట్ బీన్స్ ముక్కల్ని ఫ్రై చేద్దాము. ఒక 2-3 నిమిషాల పాటు ముందు బీన్స్ మాత్రమే ఫ్రై చేశాను. నెక్స్ట్ దీంట్లో ఆలు ముక్కలు యాడ్ చేస్తున్నా, కలిపెట్టుకుందాం. ఆలు ముక్కలు యాడ్ చేసి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో మంట పెట్టి అడుగంటకుండా కలుపుతూ ఉడికిద్దాము. ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో మంట పెట్టి ఉడికించాను మూత పెట్టేసి. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో ఒక 1/2 స్పూన్కి ఎక్కువ ఉంటుంది ఉప్పు, ఇది యాడ్ చేస్తున్నా. ఉప్పు చూసుకొని టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసుకోండి. అలాగే మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, ఇది యాడ్ చేస్తున్నా పౌడరు. మంచి ఘాటుగా మంచి ఫ్రెష్ స్మెల్ వస్తుంది, ఫ్లేవర్ఫుల్గా. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఇంకొక 5-6 నిమిషాలు అడుగంటకుండా చూసుకుంటూ ఉడికిద్దాము, మంట లో ఫ్లేమ్లోనే పెట్టి. కారం యాడ్ చేసిన తర్వాత ఒక 5-6 నిమిషాలు లో ఫ్లేమ్లో మంట పెట్టి ఉడికించాను. నెక్స్ట్ దీంట్లో ఫ్రెష్గా దురిమిన కొంచెం కొబ్బరి పొడి, అలాగే కొద్దిగా కొత్తిమీర కలిపేసుకుందాం ఒకసారి. జస్ట్ ఒక 2 నిమిషాలు ఉడికిద్దాం, ఇంకా సరిపోతుంది. ఆలు బీన్స్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇంకా వేడివేడిగా అన్నంలో ఇప్పుకొని తినేద్దాం, ఇంకా టేస్ట్ చేద్దాం. వేడివేడిగా పోగలుగుతుంది ఫ్రై. టేస్ట్ చేద్దాం లేట్ చేయకుండా. ఫ్రై అన్నంలో ఎక్కువనే కలుపుకోవాలి. మాటలు లేవు, నిజంగా చాలా బాగా వచ్చింది. ఈ ఫ్రైకి ఇంత టేస్ట్ రావడానికి కారణం కూడా కోకోనట్ ఆయిల్. ఫ్రై ఐటమ్స్కి వెజ్లో కోకోనట్ ఆయిల్ చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడా. ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో రెసిపీని షేర్ చేసుకోండి.